నా పనిని ముగించుకుని నేను పోతాను. అర్థమైంది కదా? అర్చనకు అనుమానం రాకుండా రంగు మార్చుకొని బయలుదేరు. బంగారు లేడిని చూసి సీతమ్మ తల్లి మోసపోయినట్టు నిన్ను చూసి ఆ అర్చన మోసపోవాలి. బయలుదేరు. నాగమ్మ, నేను నిన్ను తలుచుకోకుండానే, నీ సహాయం కోరుకోకుండానే నా దగ్గరికి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఈ విధంగా వచ్చావంటే ఎక్కడో ఏదో సమస్య ఉందని అర్థం. ఏమైందో నాకు తెలియజేయ నాగమ్మా. ఎక్కడికి రమ్మంటున్నావు? సరే పద నాగమ్మ, బయలుదేరదాం. అవని రీచ్ అయి ఉంటుందా? ఎందుకు అవని గురించి ఈరోజు ఎంత కంగారు పడుతున్నా? హలో, రీచ్ అయ్యావా? ఆన్ ద వే. ఇంకా వెళ్ళలేదా? నేను కార్లో వెళ్తున్నాను బాబు, హెలికాప్టర్లో కాదు. ఎక్కడి వరకు రీచ్ అయ్యావు? ఏంటి సార్, ఈ రోజు తమరికి నా మీద ప్రేమ, బాధ్యత తన్నుకొస్తున్నాయి. నేనేదో ఆఖరి శ్వాసలో ఉన్నట్టు. హే, ఏంటా మాటలు? మరెందుకు అంత కేర్ చూపిస్తున్నావు? నీ భార్యనని భయంతో అడుగుతున్నావా? కొలీగ్నని అభిమానంతో అడుగుతున్నావా? నువ్వేదనుకున్నా పర్వాలేదు. యు డోంట్ వరీ బాబు, మరి కాసేపట్లో చేరుకుంటాను. డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడకూడదు కదా. ఇంకా ఉంటాను. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా తీసుకుని వస్తాను. ఆ మాయల దానికి చెప్పు. అదే మీ బాస్ మాయ మేడం గారికి చెప్పు. ఎనీవే, నా మీద ఇంత ప్రేమని చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అవనీకెందుకు ఫోన్ చేశా? నాగమ్మ, ఆగమ్మా. నాగమ్మ, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? ఇవాళ నువ్వు నా మాట ఎందుకు వినిపించుకోవడం లేదు? ఏమైంది నీకు? ఇదేంటి, ఈసారి నాగమ్మ నన్ను ఎంత దూరం తీసుకుని వచ్చింది? పైగా చిలకమ్మతో కలిసి రాకుండా ఒంటరిగా వచ్చింది. ఏం జరుగుతుంది అసలు? ఆగు నాగమ్మ, నాగమ్మ. ఇదేంటి, మీలో ఎవరు అసలైన నాగమ్మ?
పిలవకుండానే నాగమ్మ నా ఇంటికి ఎందుకు వచ్చింది అని నాకప్పుడే అనుమానం వచ్చింది నాగమ్మ. కానీ నువ్వే వచ్చావనుకుని భ్రమపడ్డాను. ఏదైనా ఆపద గురించి తెలియజేయబోతున్నావేమోనని ఆశతో వచ్చాను. ఇప్పుడు అసలు విషయం తెలుసుకున్నాను. నువ్వు సరైన సమయంలో రాకపోయుంటే నేను ప్రమాదంలో పడుండేదాన్ని. నకిలీ నాగమ్మ నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఎవరు పంపించినట్టు? నా వెనుక గాని నా తల్లి వెనుక గాని ఏదైనా కుట్ర జరుగుతుందా? ఇంటి దగ్గర ఎవరూ లేరు, అమ్మవారు మాత్రమే ఉంది. అంటే కాపలాగా ఉన్న నన్ను బయటికి రప్పించడానికి ఈ విధంగా జరిగిందా? ఏదో ప్రమాదం జరగబోతుంది. అయితే నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. బయలుదేరుతా నాగమ్మ. నువ్వు చేసిన మేలుకి కృతజ్ఞురాలిని.